ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. నేను కనిపిస్తున్నానా? గంటలు కడితే కనిపిస్తా. అదే ఎట్లా? ఇది నేర్చుకోవడం వల్ల నీకు ఎడ్యుకేషన్ పరంగా ఏం యూజ్ ఉంది? అంటే ఇది నేర్చుకోక ముందు నేను బిలో యావరేజ్ గా ఉండేవాడిని. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అంటే కళ్ళు మూసిన తర్వాత నీకు ఇక్కడ కనిపిస్తుందా లేకుంటే నీ మైండ్ సెట్ లో కనిపిస్తుందా? ఇక్కడ కనపడింది. ఇప్పుడు మన సర్వజ్ఞ మూడో కన్ను తెరవబోతున్నాడు అండ్ మూడో కన్ను నుంచి ఇప్పుడు కనిపిస్తుంది అబ్బాయికి. చూద్దాం, ప్రిపేర్ అవుతున్నాడు. ఇక్కడ ఏముంది? పజిల్. ఏ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? అంత చిన్నగా అంత కనపడం చిన్నగా ఉంటాయి. పెద్ద అక్షరాలు అయిపోయింది. అంటే ఎందుకు పెద్ద అక్షరాలు అయితే ఎందుకు? బ్లైండ్ ఫోల్డ్ లో చిన్న అక్షరాలు చెప్పారా? అది టెన్షన్. ఇదేంటిది? ఫోన్. అంటే కింది నుంచి చూసి చెప్తున్నావు. ఇదేంటి? ఇది ఏ కలర్? ఇక్కడ ఏం రాసింది? మీ ఐబ్రోస్ పైకి ఎందుకు లేస్తున్నాయి? ఇట్లా చేస్తే ఎట్లా నమ్ముతారు ఇప్పుడు నిన్ను మేము? అసలు ఇది ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ అనేది ఉందా లేకుంటే ఇది ఒక మాయనా? ఇది నీ బ్లైండ్ ఫోల్డ్ కి పరీక్ష. ఇప్పుడు నువ్వు తప్పు ఇక్కడ ఇక్కడ నువ్వు చెప్పలేకపోయావంటే నీ గురువు నుంచి బ్లైండ్ ఫోల్డ్ ఇవంతా చుట్టూ తిరుగుతుంది. నువ్వు ఏం ప్రూఫ్ చేసుకుంటావు? బ్లైండ్ ఫోల్డ్ అబ్బాయి సర్వజ్ఞ ఇవాళ నా దగ్గర ప్రూఫ్ చేయలేదు. యు ఆర్ ఫెయిల్ ఇన్ దిస్. నేను నమ్మను. టెల్ మీ సర్వజ్ఞ, విత్ ప్లాస్టరా వితౌట్ ప్లాస్టరా చేయవా? ఇది నాకు అర్థమైంది ఏంటంటే ఇది మొత్తం కింద చూసి చెప్తేటట్టు ఉన్నారు. ఇది నో విద్య, నో బ్లైండ్ ఫ్లో, ఓన్లీ ఇది మ్యాజిక్ చేసి జనాలను మోసం చేస్తారు. ఐ రైట్? వేర్ ఈజ్ యువర్ థర్డ్ ఐ? వేర్ ఈజ్ యువర్ స్మెల్? స్మెల్ అన్నప్పుడు కింద ఇట్లా కనిపిస్తుందని స్మెల్ అంటుర్రు. నేను మాత్రం ఇది నమ్మట్లేదండి. బ్లైండ్ ఫోల్డ్ అనేది విద్య అనేది లేదు. ఇవన్నీ టెక్నిక్స్ వద్దు, ఓకేనా? నువ్వు నేర్చుకుంటే నేర్చుకో, కానీ నా ఇంటర్వ్యూలు మాత్రం సర్వజ్ఞ బ్లైండ్ ఫోల్డ్ లో ఫెయిల్ అయ్యావు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. ఆ పర్సన్ ఎవరంటే అందరికి కొంచెం కళ్ళు చూస్తేనే మనం ఎక్కడనో పప్పులో కాలు వేస్తూనే ఉంటాము. అసలు ఏంటిదని కూడా కొంచెం కనిపించదు ఒక్కొక్కసారి మనం. కానీ ఇతను మాత్రం బ్లైండ్ ఫోల్డ్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం జరిగింది. అండ్ శ్రీ సర్వజ్ఞ మనతో ఉన్నాడు. బ్లైండ్ ఫోల్డ్ సర్వజ్ఞ. అసలు ఇది విద్య ఏంటిది? అసలు ఇది స్టూడెంట్స్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? అండ్ అసలు ఈ మధ్య కాలంలో చాలా ఇది ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది పిల్లలు ఇది నేర్చుకుంటున్నారు. అసలు దీని ఉన్న రహస్యం ఏంటిది? అబ్బాయి మళ్ళీ నేను చూపెట్టిన కలర్స్ కానీ ఏమేమి ఐడెంటిఫై చేస్తాడు? అసలు ఈయన నిజంగా బ్లైండ్ ఫోల్డ్ నేర్చుకున్నాడా లేకుంటే దీంట్లో ఏమన్నా మతలబ్ ఉందా? తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. హాయ్ సర్వజ్ఞ. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. సూపర్ గా ఉన్నావు. నేను కనిపిస్తున్నానా? కనిపిస్తా. గంటలు కడితే కనిపిస్తా. అదే ఎట్లా? థర్డ్ ఐ ద్వారా. థర్డ్ ఐ ఎక్కడ ఉంటుంది? రెండు కన్ను మధ్యలో ఉండిద్ది. మరి మాకు కూడా ఉంది కదా, మాకెందుకు కనిపిస్తుంది? మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఎలా? యోగా ప్రాణాయామాలతో, క్రియాస్ ద్వారా. ఎన్ని రోజులు పడుతుంది అది యాక్టివేట్ కావడానికి? అంటే 2 days పడుతుంది. గట్టిగా కూర్చోవాలంటే ఇంకా దాని మీదే. పెద్దోళ్ళ కన్నా యాక్టివేట్ అయింది. పెద్దోళ్ళకి కూడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నేను 2 days గట్టిగా ట్రై చేస్తే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయి కనిపిస్తుంది. ఓకే. నువ్వు ఎన్ని ఇయర్స్ చల్ నేర్చుకుంటున్నావు? నేను 8th second class నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు ఏ క్లాస్ మీరు? 9th. సెకండ్ క్లాస్ చల్ ప్రాక్టీస్ చేస్తున్నావు. ఎందుకు ఇంట్రెస్ట్ నీకు ఇది? అంటే ఒక ఉండాలని యాక్టివిటీ, అందుకని. ఓకే. ఇది నేర్చుకోవడం వల్ల నీకు ఎడ్యుకేషన్ పరంగా ఏం యూజ్ ఉంది? అంటే ఇది నేర్చుకోక ముందు నేను బిలో యావరేజ్ గా ఉండేవాడిని. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అంటే చదువుకుంది ఎక్కువ శాతం గుర్తు పెట్టుకోగలుగుతున్నాను. క్లాస్ లో టాప్ 5 లో వస్తున్నా ఇప్పుడు. అప్పుడు డల్. ఓకే. ఇది నేర్చుకోవడం వల్ల అంటే నీకు అన్ని క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ అందరు రాసిన అన్ని కనిపిస్తాయా? మనం చదువుకుంటాం ఎగ్జామ్ ముందు, అదే గుర్తుండేది ఎక్కువసేపు. అది అంటే ఇప్పుడు ఇది కనిపించడంతో పాటు మన మైండ్ మెంటాలిటీ మొత్తం కాన్సన్ట్రేషన్ పెరిగేటట్టు చేస్తుంది అనమాట. ఓకే. సెకండ్ క్లాస్ చల్లి నేర్చుకుంటున్నావు కదా, నీకు ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి? నాకు 5 seminars అటెండ్ అయ్యా. 5 seminars? నాకు 5th class లో వచ్చింది. అంటే మధ్యలో ఒకసారి వదిలేసాను, ఇలా పిల్లలు ఎగతా వదిలేస్తున్నారు అది అని. మధ్యలో ఒకసారి చేయబుద్ధి కాల. ఇంకా మళ్ళీ మా నాన్నగారు ఇలా చేస్తే మంచి భవిష్యత్తు ఉండిద్ది అని చెప్తే మళ్ళీ ఇంకా 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. వచ్చింది మళ్ళీ 2 years మళ్ళీ ప్రాక్టీస్ చేశారు.
ఓకే. అంటే ఏమని ఎక్కిరించేవాళ్ళు నీకు క్లాస్‌లలో? అంటే అక్కడ కనపడుతుంది, కింద నుంచి కనపడుతుందా, దానికి హోల్స్ ఉన్నాయా, అది ఇది అని. నీకు నిజంగా కనిపియదా? కనిపించదు. మనలో మనమాట. ఏం కాదులే చెప్పు. కనిపించదు. మరి ఎట్లా చెప్తావు నువ్వు కనిపియంది? థర్డ్ ఐ ద్వారా, సౌండ్ ద్వారా, స్మెల్స్, స్కాన్ ద్వారా. అండ్ దీంతో పాటు ఇంకొకటి నువ్వు వాటర్ తాగితే సంథింగ్ పవర్ సంథింగ్ ఎనర్జీ వస్తుంది. అంటే దాంట్లో వాటర్లో H2 ఉంటుంది కదా, అంటే ఆక్సిజన్ ఎక్కువ బ్రెయిన్ కంటే ఇలా దీనికి యాక్టివిటీకి అదే వాటర్ మెయిన్. దీని వాటర్ తాగి నువ్వు ఏదైనా స్మెల్ తీసుకోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అది స్మెల్? అంటే మీరేమో ఒట్టిగా స్మెల్ చూసి ప్రాక్టీస్ చేస్తారు కదా. అంటే ఫస్ట్ మేము ఇస్తాం కదా, దాన్ని స్మెల్ ద్వారా చెప్దాం, అంటే బేసిక్ అది. ఇంకా నెక్స్ట్ పోతుంటే సౌండ్ ద్వారా, ఇంకా నెక్స్ట్ మెయిన్ థర్డ్ ఐ ద్వారా. ఓకే. ఇప్పుడు రకరకాల స్మెల్స్ ఉంటాయి కదా, మీరు ఎట్లా దాన్ని పసిగడతారు? అంటే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు మా గురువు చెప్తారు, అంటే బ్లూ కలర్ అంటే ఇలా నా బ్రింజాలు స్మెల్ గుర్తుపెట్టుకుని ఇంకా అదే డిసైడ్ అయిపోతాను. ఓహో, ఇప్పుడు వెజిటేబుల్స్ మన అన్ని అప్పుడు చెప్తారు, ఆప్షన్స్ ఇస్తారు, అప్పుడు మనం ఎంచుకోవాలి. ఓకే. మీ గురువు ఎవరు? బ్రెయిన్ యోగ శ్రీనివాస్, మా నాన్నగారు ఇద్దరు. మీ నాన్నగారు కూడా వచ్చాయి విద్య? ఓకే. నాన్నగారు అప్పుడు నీకు తెలియనప్పుడు మీ నాన్నగారు చెప్పేటప్పుడు నవ్వుకునేదాను? మా నాన్న ఆ శ్రీనివాస్ అనే గురువు నేర్పించారు. మా నాన్నగారు మొత్తం ప్రాక్టీస్ చేయడం నన్ను బాగా హెల్ప్ చేశారు. ఇది ఎందుకు యూజ్ ఏంటిది? దీనివల్ల యూజ్ ఏంటిది మనకు? అంటే ఎక్కువ స్టూడెంట్స్ కి యూజ్ బ్రెయిన్ యోగా, అంటే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది. అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు యాక్టివేట్ అవుతాయి, పీనల్ గ్రాండ్ యాక్టివ్ అయింది. ఓకే. దీనికి ఎంత టైం పడుతుంది? డైలీ దీనికి టైం కేటాయించాలనా? ఎన్ని అవర్స్? మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. మార్నింగ్ ఏ టైం కి మనం కూర్చోవాలి? 5 to 7. మెడిటేషన్, ప్రాణాయామస్, ఓకే, క్రియాస్. ఓకే. అంటే ఇది యోగా చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. క్రియాస్ అంటే జలనేతి, సూత్రనేతి అని కొన్ని ఉంటాయి, అవి కూడా చేయాలి. ఫస్ట్ నేర్చుకోవాలంటే ఏం కావాలి? ఇది ప్రాణాయామస్ కావాలి, నెక్స్ట్ క్రియాస్ కావాలి. ఇది నేర్చుకున్న తర్వాత నీకు బెనిఫిట్స్ అంటే ఇప్పుడు చూడకుండా నువ్వు కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చావు, నేను చూశాను కదా. అంటే చూడకుండా అంటే కళ్ళు మూసిన తర్వాత నీకు ఇక్కడ కనిపిస్తుందా లేకుంటే నీ మైండ్ సెట్ లో కనిపిస్తుందా? ఇక్కడ కనపడింది. అంటే ఫస్ట్ లో నేను నేర్చుకున్నప్పుడు బాగా క్లారిటీ కనపడేది. మొన్న వదిలేసా అని చెప్పా కదా, అప్పటి నుంచి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా క్లియర్ కనపడుద్ది. ఇప్పుడు నాకు కొద్ది కనపడుతుంది. కంచెలు కనిపిస్తుంది, కనపడింది. రియల్ చెప్పు, నిజం చెప్పు. రియల్. ఇక్కడ అన్ని బోన్ అండ్ స్కిన్ ఇవే ఉంటాయి కదా, మనకు మజిల్ ఇదంతా ఇదే ఉంటది కదా, నీకు ఎక్కడ కనిపిస్తుంది? కనపడుతుంది. ఫస్ట్ లో నాకు నమ్మబుద్ధి కాలేదు, మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి ఇప్పుడు నాకు నమ్మబుద్ధి అయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.